కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లపురంలో వైసీపీ నేత వంగ గీత ధర్నాకు దిగారు. వైఎస్ జగన్ పై కోపంతో చంద్రబాబు పేద ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్డీయూ వాహనాలను రద్దు చేసి బడుగు బలహీన వర్గాలపై కక్ష సాధించారని మండిపడ్డారు. పేదలకు ఇంటింటికి రేషన్ అందించే జగన్ వాహనాలను ప్రవేశపెడితే దానిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఎన్డీయూ వాహనాలను కొనసాగించాలని వంగ గీత డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరొక పేద బడుగు బలహీన వర్గాల మీద కక్ష సాధింపుతో చేసుకున్న నిర్ణయం ఒకటి బయటకు వచ్చింది. నిన్న రావడం జరిగింది. ఇప్పటికే సచివాలయ వ్యవస్థని, సచివాలయంలో వాలంటీర్స్ ని సుమారు 2,60,000 పైన నిరుద్యోగులుగా తయారు చేయడం జరిగింది. ప్రజలకు ఇచ్చే సౌకర్యం, ఇంటికెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టం సుఖం తెలుసుకుని ప్రభుత్వం ఇచ్చే అన్ని అందించే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టడం జరిగింది. సెక్రటేరియట్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు గాని, సచివాలయాలు గాని చాలా వరకు మూసేసి అక్కడ వ్యవస్థ ఏమి నడవకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేరువుగా, ప్రజలకి దగ్గరగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా పేద వర్గాలు గాని, బడుగు బలహీన వర్గాలు గాని, కూలి మీద ఆధారపడ్డ వాళ్ళు గాని, లేకపోతే సింగిల్ గా బతికే వాళ్ళు గాని ఎవరికి ఇబ్బంది లేకుండా చేరువుగా పరిపాలనా వ్యవస్థని, ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే వ్యవస్థని తో పాటుగా ఈ రోజు ఎండియు వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,700 వెహికల్స్ ని ఏర్పాటు చేసి లక్షలాది మందికి, మన ఈస్ట్ గోదావరి చూసుకుంటేనే సుమారు 5 లక్షల పైన రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఇన్ని లక్షల మందికి నేరుగా చేరువుగా మరి రేషన్ అందించే కార్యక్రమాన్ని పెడితే ఒకరు కూలికెళ్ళొచ్చు, ఒకరికి ఒంట్లో బాగపోవచ్చు, ఒకళ్ళు చేదోడు వాడోడుగా ఎవరు లేకపోవచ్చు. ఇవేమీ ఇబ్బంది లేకుండా చక్కగా చేరువుగా రేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని, రేషన్ డీలర్స్ ని కూడా ఎవరిని తీసేయలేదు, వారిని కూడా కొనసాగిస్తూ కూడా ఈ వ్యవస్థని నడిపించడం జరిగింది. మరి కానీ ఈ రోజు కేవలం జగన్ గారి మీద ఉన్న కోపంతో మీరు పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, పేద ప్రజల్ని నష్టపరుస్తున్నారు. స్టేట్మెంట్ తప్ప ఇంకేమేమి తీసేస్తున్నామని కానీ ఇటువంటిది లేకుండా ఒక రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంటే ప్రజల దగ్గరకే రేషన్